ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుపతి, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం వెళ్లనున్నారు సీఎం. అక్కడ స్వర్ణముఖి నది కట్టతెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మర్రుప్రోలువారిపాలెం వెళ్లనున్న సీఎం జగన్ అక్కడ తుఫాన్ బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాత నందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుదాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సీఎం సమావేశం కానున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ వేలాయం త్రివేది ధర్మాసనం విచారణ చేయనుంది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న సిఐడి పిటిషన్పై గత విచారణలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ గా కామెంట్స్ చేయవద్దని చంద్రబాబుకు కోర్టు షరతులు విధించింది. ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్పై తీర్పు వెలువరించిన తర్వాతే బెయిల్ రద్దు కేసు విచారణ చేపడతామని తెలిపిన కోర్టు డిసెంబర్ 8లోగా లిఖితపూర్వక కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. ఇవాళ విద్యుత్పై సమీక్ష జరపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతమున్న పరిస్థితులను దాచిపెట్టడంపై విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు 85,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీంతో విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని అభిప్రాయపడ్డారు సీఎం. ఇవాళ పూర్తి వివరాలతో రావాలని ఆదేశించారు. మరోవైపు సీఎం డి ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించొద్దని ఆదేశించారు. ఇవాల్టి రివ్యూకు ప్రభాకర్ రావును పిలిపించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎల్బీ స్టేడియంలో సీఎంగా రేవంత్, మంత్రులతోనూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. పాలకులం కాదు, మీ సేవకులమంటూ ప్రకటించారు రేవంత్. అంతేకాదు ఇక నుంచి జ్యోతిరావు పూలే భవనం అందరి ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో తెలంగాణ తొలి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అభయహస్తం ఫైల్పై తన తొలి సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనీకి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులపై 2వ సంతకాన్ని చేసి ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ జారీ చేశారు. తాము పాలకులం కాదు, సేవకులమంటూ ప్రసంగించారు. సచివాలయంలో గౌరవ వందనం స్వీకరించారు. 6వ అంతస్తులో సీఎం సీట్లో ఆసీనులయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మొదటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 6 గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై కేబినెట్ చర్చించింది. ఇదే సమావేశంలో ఆచార్య జయశంకర్ స్వగ్రామమైన హనుమకొండ జిల్లాలోని అక్కంపేట గ్రామాన్ని రెవెన్యూ గ్రామం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్మృతివనం అభివృద్ధికి ఎకరం భూమిని కేటాయించాలని సూచించారు. ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండింటిని అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 2వ గ్యారంటీగా 10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. వీటికి సంబంధించి ఆయా విభాగాలతో చర్చించి శనివారం నుంచే అమల్లోకి తెస్తామని వివరించారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ తెలంగాణ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఫ్రీగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఇక ఇందుకోసం ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అమల్లో ఏమైనా సమస్యలు తలెత్తితే సమీక్షించి మార్పులు చేస్తామని తెలిపారు. ఏపీకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే 2014లో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. దురదృష్టవశాత్తు 2019లో కుదరలేదన్నారు. 2024లో రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో నడుస్తామని పేర్కొన్నారు. తాము నిలబడిన స్థానాల్లో గెలిచి మద్దతిచ్చిన స్థానాల్లో అభ్యర్థులకు గెలిపిస్తే జనసేన బలం తెలుస్తుందన్నారు. ఇక అప్పుడు సీఎం పదవిని అడగగలం,
సీఎం పదవిపై తాను చంద్రబాబు కలిసి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవిపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. రేపటి నుంచి పంట నష్టాన్ని అంచనా వేయడానికి బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయన్నారు. మిర్చి, అరటి, పత్తి, శనగ పంటలు నాశనమయ్యాయన్నారు. ఇక నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. గతంలో ఇన్పుట్ సబ్సిడీ హెక్టారుకు 15,000 ఉంటే దాన్ని 17,000కు పెంచామని గుర్తు చేశారు. పంట బీమాపై అవగాహన లేని కొందరు రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కాకాని గోవర్ధన్. కేంద్ర ప్రభుత్వ ఫసల్ యోజనకు సంబంధించిన బృందం టెస్టింగ్ కోసం ఫీడ్ చేసిన సమాచారాన్ని చూపించి రైతుల్ని గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మీద బురద చల్లి లాభపడాలని భావిస్తున్నారని మండిపడ్డారు కాకాని. రేవంత్ రెడ్డి తెలంగాణలో గెలిస్తే ఏపీలో టీడీపీ వాళ్ళ సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. గెలిస్తే తమవారని, ఓడితే తమకు సంబంధం లేదని చెప్పడం టీడీపీ నేతలకు అలవాటని విమర్శించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, అయితే టీడీపీ వాళ్ళు సిగ్గు లేకుండా తమ జెండాలు పట్టుకుని గాంధీభవన్లో సంబరాలు చేసుకున్నారని ఫైర్ అయ్యారు. దాచుకోవడం, దోచుకోవడం చంద్రబాబు సిద్ధాంతమని ఆరోపించారు వైసీపీ ఎంపీ నందిగామ సురేష్. 2 ఎకరాల నుంచి లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. జన్మభూమి కమిటీల ద్వారా చంద్రబాబు అక్రమాలు ప్రోత్సహించారని ఆరోపించారు. డిసెంబర్ 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. మొత్తం 897 పోస్టుల భర్తీకి సిద్ధమైంది. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాగా 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఇక ఈ నెల 21 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంటాయి. ఏపీలో కులగణన వాయిదా పడింది. ఈ నెల 9న జరగాల్సిన సమగ్ర కులగణనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. మిచోంగ్ తుఫాన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని మంత్రి వేణుగోపాల్ తెలిపారు. తుఫాన్ పరిస్థితులు చక్కబడిన వెంటనే త్వరలో కులగణన తేదీని ప్రకటిస్తామన్నారు. తుఫాన్పై కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వేణుగోపాల్. ఏపీలో ఎటు చూసినా మిచోంగ్ తుఫాన్ సృష్టించిన విధ్వంసమే కనిపిస్తుంది. లక్షలాది ఎకరాల పంటల్ని నీట ముంచింది. భారీ వర్షాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖ, విజయనగరం జిల్లాలో పొలాలన్నీ నీట మునిగిపోయాయి. కల్లాల్లో కుప్పలు పోసిన ధాన్యం తడిసిపోయింది. అరటి, బొప్పాయి, పత్తి పంటలు నాశనమయ్యాయి. పంట చేతికందే సమయంలో వచ్చిన మిచోంగ్ తుఫాన్ తమను నిండా ముంచిందని వాపోతున్నారు రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులను తుఫాన్ నిండా ముంచేస్తుంది. భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు పరిధిలో 8,000 ఎకరాల్లో వరి నీట మునిగిపోయింది. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు. కార్తీక మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులకు ఈవో పెద్దిరాజు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులను ఆశీర్వదించారు అర్చకులు. నిజామాబాద్లోని బోర్గాం స్కూల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 20 మందికి పైగా విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం హాస్టల్కి పంపారు. ఎంఈఓ రామారావు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థులు తాగిన నీరు, ఆహార శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్షించిన తర్వాత అస్వస్థతకు గల కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
నిజామాబాద్ పీఎఫ్ఐ కేసులో మరో నిందితుడిపై ఎన్ఐఏ ఛార్జిషీట్ వేసింది. తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో యువతను ఉగ్రవాదం మళ్లిస్తుంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐ. దీనిలో భాగంగా పీఎఫ్ఐ సభ్యుడు నొసామ్ మహమ్మద్ యూనస్ నిజామాబాద్లో శిబిరాలు ఏర్పాటు చేసి ఆయుధాలు వినియోగించడంలో యువతకు శిక్షణ ఇచ్చాడు. ఈ కేసులో ఇప్పటికే 16 మంది ఛార్జిషీట్లు వేసింది ఎన్ఐఏ. తాజాగా మహమ్మద్ యూనస్పై హైదరాబాద్లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలైంది. మోడీజీ ఆదరణీయ వంటి గౌరవ సూచకమైన పదాలను ఉపయోగించి తనను సంబోధించవద్దని ప్రధాని మోదీ బీజేపీ పార్టీ ఎంపీలను కోరారు. గురువారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. బీజేపీ పార్టీలో తాను కూడా ఓ చిన్న కార్యకర్తనని అన్నారు. అయితే తనను పిలిచే క్రమంలో పేరు ముందు వెనక గౌరవ సూచక పదాలు ఉపయోగించవద్దని అన్నారు. దేశ ప్రజల దృష్టిలో తాను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరినని పేర్కొన్నారు. ఇక ఇటీవల 3 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో బృందంగా అందరి సమిష్టి కృషి ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. తెలంగాణ నూతన సీఎంగా ప్రమాణ స్వీకార సమయంలో తనది తెలంగాణ డీఎన్ఏ అని, కేసీఆర్ది బీహార్ డీఎన్ఏ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. ఇవి చాలా సిగ్గుచేటు మాటలన్నారు. కాంగ్రెస్ ఉత్తర దక్షిణ భారతం అంటూ విభజన రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు రవిశంకర్ ప్రసాద్. తమిళనాడును వానలు వీడినా చెన్నై సహా అనేక ప్రాంతాలు నీటిలో నానుతూనే ఉన్నాయి. తమిళనాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో సమావేశమయ్యారు. వివిధ ప్రాంతాల్లో పరిస్థితులు, కొనసాగుతున్న సహాయక చర్యలపై చర్చించారు. వివిధ విభాగాల అధికారులతోనూ చర్చించారు. ఇక తమిళనాడు ప్రభుత్వం చేపడుతున్న వరద సహాయక చర్యలను అభినందించారు రాజ్నాథ్ సింగ్. అలాగే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ తదితర అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారాయన. ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. ఆ తర్వాత బిల్లుకు సభ ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం 2009ను సవరించింది. యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే 889.7 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో అద్భుత ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చునని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్నికల సమయం కావడంతో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టేది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమేనని, ప్రభుత్వ ఖర్చుల కోసం మాత్రమేనన్నారు. కీలక ప్రకటనల కోసం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రవేశపెట్టే బడ్జెట్ వరకు వేచి చూడాలన్నారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో పండిట్లకు కొన్ని సీట్లు రిజర్వ్ చేసుంటే బాగుండేదన్నారు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. కానీ పండిట్లు తిరిగి కాశ్మీర్కు వెళ్లాలని అమిత్ షా నిజంగా కోరుకుంటున్నట్టు కనిపించడం లేదన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కాశ్మీరీ పండిట్లు పోటీ చేసి గెలిచారని గుర్తు చేశారామె. రిజర్వేషన్ కల్పిస్తే తిరిగి వచ్చే కాశ్మీరీ పండిట్లకు సువర్ణ అవకాశం అవుతుందన్నారు మెహబూబా ముఫ్తీ. భోపాల్లో రాజ్ భవన్ ఎదుట ఆందోళన చేశారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.
తమ పార్టీ ఎమ్మెల్యే పూల్ సింగ్ బరియాతో కలిసి నిరసన తెలిపారాయన. మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 50కి పైగా సీట్లు వస్తే తన ముఖానికి నల్ల రంగు పూసుకుంటానన్నారు బరియా. అయితే రాజ్భవన్ ఎదుట ఈవీఎం ఫోటోకు నల్ల రంగు రాశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్ నిరంతరం పోరాడుతూనే ఉంటుందన్నారు దిగ్విజయ్ సింగ్. లోక్సభలో పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ జవహర్లాల్ నెహ్రూపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. పీఓకే కంటే ముందు అక్కడి నుంచి ఒక యాపిల్ను తీసుకురండి అంటూ సవాల్ విసిరింది. అమిత్ షా దివంగత నేత నెహ్రూపై చేసిన వ్యాఖ్యలకు పశ్చిమ బెంగాల్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ఘాటుగా స్పందించారు. పీఓకే అంశంపై ఒక రోజంతా ఖచ్చితంగా చర్చ జరపాలి. అమిత్ షా చెబుతున్నట్లు నెహ్రూ తప్పు చేశారని అనుకుందాం. అయితే 2019లో పీఓకేని వెనక్కి తీసుకువస్తామని కేంద్రంలోని బీజేపీ హామీ ఇచ్చింది. మరి పీఓకేను తీసుకోకుండా మిమ్మల్ని అడ్డుకున్నదెవరు అంటూ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీ గార్డెన్ వర్కర్స్ తో ముచ్చటించారు. డార్జిలింగ్లోని కుర్సియోంగ్ ఏరియాలో ఉన్న మకైబారి టీ గార్డెన్లోకి మమతా వెళ్లారు. అక్కడున్న కూలీలతో ఆమె కాసేపు మాట్లాడారు. వారితో కలిసి టీ ఆకులను తుంచారు. ఆ సమయంలో కూలీలతో కలిసి పాటలు ఆలపించారు. అనంతరం స్థానికులతో కలిసి డాన్స్ చేసి అందరినీ మైమర్పించారు. సీఎం మమత తమ దగ్గరకు వచ్చి ముచ్చటించడం సంతోషంగా ఉందన్నారు కూలీలు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతిదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అసాధారణ అధికారులను వినియోగించేందుకు సిద్ధమైంది. ఇక గాజాలో మానవతా సంక్షోభ నివారణకు భద్రతా మండలి చర్యలు చేపట్టాలని కోరుతూ యుఎన్ చార్టర్లో ఆర్టికల్ 99ను వినియోగించాలని నిర్ణయించింది. గాజాపై ఇజ్రాయెల్ దళాలు దాడులు మరింత తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గాజాలో మానవతా వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం నెలకొన్న వేళ ఈ విపత్తును నివారించడానికి భద్రతా మండలి సహాయం చేయాలని కోరుతున్నానన్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ కో సీఈఓ టెడ్ సరాండోస్ హైదరాబాద్ వచ్చారు. నేరుగా హీరో రామ్ చరణ్ నివాసానికి ఆయన చేరుకోగా చరణ్తో పాటు చిరంజీవి, హీరోలు సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ స్వాగతం పలికారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా అక్కడే ఉన్నారు. వీరందరితో టెడ్ సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం సెల్ఫీలు తీసుకున్నారు. సంబంధిత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టెడ్తో పాటు నెట్ఫ్లిక్స్ ప్రతినిధులు చరణ్ ఇంటికి వెళ్లారు.